జూబ్లీ హిల్స్లో 100% టీఆర్ఎస్ గెలుస్తుంది. కారు గుర్తుకే మన ఓటు, కారుకే వేస్తారు. అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా 100% గెలుస్తుందని మా అభిప్రాయం. మేము లోకల్గా ఉన్న వాళ్ళం, మా వాళ్ళు ఉన్నారు. 100% టీఆర్ఎస్ గెలుస్తుంది. ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ కదా. అధికారం వాళ్ళదేం అధికారం, మా పనికారు అధికారం, అది అధికారము. వాడు మనిషా? ఏం మనిషి? ఏమి ఇచ్చాడు అధికారం? ఏం చేశాడు? ఒక రోడ్డు బాగలేదు, ఒక కరెంటు బాగలేదు. చెప్పుకోవాలంటే వాళ్ళంతా చీటర్స్ నంబర్ 1 ఎవరు లేరు ఈ ప్రపంచంలో లేరు. మన దీంట్లో కాదు, అన్ని అబద్ధాలే. ఒక్కటి కరెక్ట్ చెప్పండి, ఏది ఇచ్చారు? ఒక్కటి చెప్పండి. ఏది ఇవ్వాలన్నా పైసలు ఉండాలి. ఆ పైసలన్నీ కేసీఆర్ వాళ్ళది. 3 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పెడుతున్నాడు? 2,82,000 కోట్లు ఏం చేస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి ఇచ్చాడు? 2,65,000 మంది ఓటర్లు, 2,65,00,000 మంది ఓటర్లు. వాళ్ళకి మనిషికి ఇంత పంచినాడు. అది ఏం చేస్తారు? 2,80,000 కోట్ల బడ్జెట్ని ఏం చేసుకుంటున్నాడు? ఎవరికి ఇచ్చాడు? రోడ్లు వేసాడా? రైతులకు ఇచ్చాడా? ఎవరికి ఇచ్చారు? కేసీఆర్ చేసిన అప్పు తీరుస్తున్నాడు అంటే ఏం చేశాడమ్మా? అప్పు వాడు తెలివిలే పాడలేదు. అప్పు ఏం చేశాడు? అప్పుగా ఉంటుందా? నేను కూడా ఇల్లు కట్టుకున్నా. నాకు ఇలా ఇల్లు కట్టుకున్నా. నాకు 50 లక్షలు అప్పు అయింది. అప్పు కాదా? అప్పు కాకుండా సంసారం చేస్తారా? ఎవడో ఉన్నాడు చూపండి ప్రపంచంలో. అప్పు అదో పిచ్చోడు. కానీ పిచ్చోడమ్మా 100%. తెలివి లేదు రేవంత్ రెడ్డికి. సిస్టమ్ తెలియదు, పద్ధతి తెలియదు. ఏదో వాగాలే. కేసీఆర్ తిట్టడం సరిపోలే. తిట్టడం ఏంటి? పద్ధతి తెలియంది, తెలివి లేని మాత్రం ముఖ్యమంత్రి పదవి అంత ఈజీగా ఇచ్చేస్తారా? ఇవాళ మా తెలంగాణ ప్రజలు మోసపోయారు. మోసం చేసిన వాడు 100% కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళే. 100%, నాట్ 99%, 100%. వాళ్ళని ఊరూరా తరిమి కొడతారు. ఇంకా 4 రోజులు అన్నక చెప్తారు. ఓకే. మున్నూరు కాపులందరూ బీఆర్ఎస్ కి మద్దతు ఉన్నారా? మున్నూరు కాపులందరూ టీఆర్ఎస్ అమ్మా. 100%